జానం టీవీకి స్వాగతం. మంగళవారం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీ పల్లి మండలం కంబిరెడ్డిగారిపల్లి ఎస్టీ కాలనీలో గిరిజన యానాది జాతిపిత వెన్నెలకంటి రాఘవయ్య 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వెన్నెలకంటి రాఘవయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు, రాష్ట్ర కన్వీనర్ మద్దాలి ఇస్రాయేలు, సంఘ గౌరవ అధ్యక్షులు మరియు మీడియా సమన్వయకర్త జానం గంగిరెడ్డి మాట్లాడుతూ, వెన్నెలకంటి రాఘవయ్య గిరిజన యానాదుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, గిరిజన యానాదుల పిల్లల కోసం మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలలను స్థాపించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ మహిళా నాయకురాలు పులి మల్లీశ్వరి, సంఘ కోశాధికారి సిద్ధు, పులి మహేష్, ఒంటేరు విజయకుమార్ రెడ్డి, కుంచపు శివ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు యానాది గిరిజన జాతిపిత నెల్లూరు గిరిజన యానాది గాంధీ అని పేరు పొందిన మహానుభావులు మహాత్ములు శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి 127 వసంతాలు జయంతి పూర్తి చేసుకుని 128వ జయంతిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదుల ఉనికిని చాటడానికి, యానాదుల యొక్క అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసిస్తూ ఆయనకు ఘన నివాళి అర్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం కన్వీనర్గా మద్దాలి ఇజ్రాయెల్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మీడియా కన్వీనర్గా జానం గంగిరెడ్డి గారు, ఇంకా మా పెద్దలు ట్రెజరర్ సిద్ధప్ప గారు ట్రెజరర్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన గోరంట్ల వారిపల్లిలో జరుపుకోవడం, పులి శ్రీనివాసులు గారి అధ్యక్షతన జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతిని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, జోహార్లు ఆయనకు అర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఏ ప్రాంతాల్లో మరి 144వ సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా, షాపు లేని కారణంగా కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని మేము అనివార్య కారణాల జరిపించలేకపోయాము. కానీ అందుబాటులో ఉన్నవారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, యానాది గిరిజన ముద్దుబిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతిని ఒక వేడుకగా జరుపుకొని ఆయనకు ఘన నివాళి అర్పించవలసిందిగా పిలుపునిస్తూ వారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జానం గంగిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘానికి గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు శ్రీ వెన్నెలకంట రాఘవయ్య గారి 127వ జయంతిని జరుపుకుంటున్నాము. వారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, రాజకీయ నాయకులు, అలాగే పద్మభూషణ అవార్డు గ్రహీత. గతంలో ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకులు కూడా గిరిజన యానాదులను పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటిది వెన్నెలకంట రాఘవయ్య గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా గిరిజనుల కోసం, గిరిజన యానాదుల కోసం మారుమూల ప్రాంతంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వారి పిల్లల అభివృద్ధి కోసం, గిరిజన యానాది సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. అందుకే ఈరోజు గిరిజన యానాదులు వారిపైన ప్రేమతో, అభిమానంతో గిరిజన యానాది జాతిపితగా కూడా ప్రకటించుకున్నారు. అంటే చాలా సంతోషించదగ్గ విషయం. నాకు కూడా ఆయన స్ఫూర్తే. నేను కూడా గతంలో ఎన్నో కుల సంఘాల్లో పనిచేశాను, కార్మిక సంఘంలో పనిచేశాను, గవర్నమెంట్ సంస్థలో పనిచేశాను, ప్రైవేట్ సంస్థలో పనిచేశాను. వివిధ సంఘాల్లో అంతా చేసి కూడా ఆయన స్ఫూర్తితో, అంటే మనం ఏదైనా గిరిజన యానాదులకు మేలు చేస్తే వారు కులాన్ని కూడా చూడరు.
ఎంతో వాళ్ళు ప్రాణమైనా ఇస్తారు, అంత ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. అందుకే నాకు స్ఫూర్తి కూడా వెన్నెలకంటి రాఘవయ్యే. మా మిత్రుడు పులి శ్రీనివాసులు గారి ప్రోత్సాహంతో ఈరోజు గిరిజన యానాదులకు ఎక్కడ మనకు ఎలాంటి సమస్య ఏర్పడినా వీరి తోడ్పాటుతో, వీరి సహకారంతో నేను ముందుండి వారి సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేస్తున్నాను. కాబట్టి మన సంఘంలో కూడా గిరిజన యానదుల్లో ఇప్పుడు కూడా చాలామంది కూడా ఉద్యోగస్తులుగా ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. అంతెందుకు మన పీలేరు పట్టణంలోనే లక్షలు శాలరీస్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చేస్తున్నారు, కానీ గిరిజన వారి కులాన్ని కూడా మర్చిపోయి కనీసం మనకు ఆర్థిక సహాయం కూడా చేయలేదు. అదే మాకు పెద్ద కొంచెం బాధ అనేది ఏర్పడుతుంది. మనం కొంచెం అభివృద్ధి చెందినప్పుడు మన కులాన్ని కూడా పైకి తీసుకొచ్చేంత బాధ్యత మన పైన ఉంది. అలాగే మన పులి శ్రీనివాసులు గారు చూడండి, వారు ఇప్పటికీ ఈ సంఘాన్ని వదిలేసినా కూడా వాళ్ళ కుటుంబంతో హాయిగా బతకగలడు. కానీ తన కులాన్ని మర్చిపోకుండా ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా ఏం చేసినా ఆయనకు పోయే అవకాశం లేకపోయినా కూడా నాకు ఫోన్ చేస్తాడు. గంగిరెడ్డి గారు పలానా చోట ఉంది, పలానా చూడండి నేను ఆఫీస్లో ఉన్నాను. ఆ మాదిరి ఇలాంటి వారు ఒక మండలానికి కాదు, ఒక జిల్లాకు ఒకరున్నా కూడా మొత్తం స్టేట్ అంతా బాగుపడిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మన వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. వారు చనిపోయినా కూడా వారు చేసిన మన గిరిజన యానాదులకు చేసిన మేలును ఇప్పటికీ ఆ రూపంలో మన హృదయంలో ఎల్లప్పుడూ వారు ఉన్నారు. కాబట్టి నాకు ఈ చిన్ని అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంకింగ్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము. నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాద సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది యానాది కుటుంబాలు ఉంటూ అందులో 4 లక్షల మందికి ఓటు హక్కు లేకుండా ఇప్పటికీ కూడా జీవిస్తున్నారు. డాక్టర్ వెన్నెలకంటి రాఘవయ్య గారు గతంలో వృత్తిపరంగా ఆయన టీచర్గా ఉంటూ తర్వాత లా కోర్స్ చేసి యానాదుల కోసం ప్రత్యేకంగా సెంట్రల్ జైలుకి వెళ్ళి యానాదుల కోసము ఎన్నోసార్లు జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన కులం పరంగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా యానాదుల ఇండ్లల్లో నివసిస్తూ యానాదుల యొక్క సాధక బాధకాలు పూర్తిగా తెలుసుకొని వీళ్ళని ఏ విధంగా పైకి తేవాలి అనే ఉద్దేశంతో మహానుభావుడు ఫస్ట్ చదువు పైన చూపించి వీళ్ళు ఎలా ఏ విధంగా అయితే పైకి రాగలరో దాన్ని ఆలోచించి అక్కడక్కడ హాస్టల్స్ని ఓపెన్ చేయించాడు గవర్నమెంట్ని పట్టుకొని. ఆ హాస్టల్స్లో యానాదులందరినీ కూడా అక్కడ చేర్పించాడు. అదేవిధంగా మేము కూడా ఆయన కల్పించినటువంటి హాస్టల్స్లో చదువుకొని ఈరోజు ఆ మహానుభావుని మర్చిపోకుండా అతని యొక్క జయంతిని రాష్ట్రమంతా కూడా జరుపుకోవాలని కోరుకుంటూ చేస్తున్నాం. అందులో యానాదులకు పీడీ యాక్ట్ అని ఒకటి పెట్టిండేవాళ్ళు గవర్నమెంట్. పీడీ యాక్ట్లో ప్రతి నెల అరెస్ట్ చేసేవాళ్ళు మన వాళ్ళని, యానాదుల్ని. ఎక్కడ కూలికి పోయినా నాలికి పోయినా నెలలో ఒకసారి వాళ్ళు జైలుకి పోవాలి. అలాంటిది కూడా విముక్తి పొందేటట్టుగా చేశాడు ఆయన మహానుభావుడు. పీడీ యాక్ట్ నుంచి మనల్ని విముక్తి పొందడమే కాకుండా మా కోసం ఆయన జైల్లో ఎన్నోసార్లు ఉండాల్సి వచ్చింది యానాదుల కోసం. అటువంటి మహానుభావుడిని తలుచుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులందరూ కూడా ఈరోజు ప్రతి చోట ఆయన యొక్క 127వ జయంతిని జరుపుకుంటూ మాకంటూ ఒక మహానుభావుడు గతంలో యానాదులను గుర్తించి ఆ విధంగా చేసినటువంటి వ్యక్తిని మర్చిపోకుండా జీవితాంతం కూడా మేము గుర్తుపెట్టుకుంటాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న యానాదులు ప్రతి ఒక్కరు కూడా మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య గారి ఫోటో పెట్టుకొని ప్రతి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వస్తుంది బాగానే సరే స్లోగన్స్ ఒకటి ఇస్తాము. జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు, జోహార్ జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు, జోహార్ జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు, జోహార్ యానాది గిరిజన జాతిపిత జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు, జోహార్ యానాది, జై జై యానాది, జై యానాది, జై జై యానాది, వద్దిల్లాలి యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి, వద్దిల్లాలి యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి, వద్దిల్లాలి యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత అది కూడా ఒకటి. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. ఓకే.